ఉయ్యలవాడ జాతరకు పోతున్నాం ఫ్రెండ్స్. జాతరలో ఏం జరుగుతుందో ఏంటి అనేది ఈ రోజు చూపిస్తాం. ఈ రోజు మొదటి రోజా, రెండో రోజా? మొదటి రోజు అన్నమాట. ఈ రోజు మీరు వాయిస్ అయితే వింటారని మేము అప్పుడప్పుడు ఫేస్ కనిపిస్తాం, ఎందుకంటే నైట్ పూట కాబట్టి. సో అదే అన్నమాట. ఇప్పుడు పోయి మేము చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది అంతా క్లియర్ గా చూపిస్తాం. ఇప్పుడైతే మా ఊరు నుంచి స్టార్ట్ అయ్యాం. మా ఊరు నుంచి ఒక 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఉయ్యలవాడ. సో జాతర వైబ్స్ ఎలా ఉంటుంది ఏంటనేది ముందు ముందు మీకు కనిపిస్తుంది. మీరు అందరూ ఈ వేచి ఉండండి. ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ అయితే పక్కన ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. సో వెళ్తున్న నైట్ చూసి భయపడద్దు, మేము కూడా మీతోనే ఉన్నాము. ఒక 100 మీటర్ డిస్టెన్స్ లో అంటే బైక్ లో కానీ కార్ లో కానీ పోతున్నారు. సో ఇప్పుడైతే ఈ రోజు అయితే మొదటి రోజు కాబట్టి ఎక్కువ అంత ఏం లేదు. సో రేపు మొన్నాడు కొద్దిగా ఎక్కువ పెరగచ్చు. సో చూద్దాం. ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోయి ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చినాం. టూ లేదా 2.5 లేదా 2 కిలోమీటర్లు అయితే ఉంటది. అంటే అదే అంతకు మించి ఏం ఉండదు. పోతున్నాం. చూడండి, కార్లు అప్పుడప్పుడు ఇలా ఎదురొస్తున్నాయి. సింగిల్ రోడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. మీరు కూడా సింగిల్ రోడ్ లో వెళ్తుంటే కొంచెం చూసి జాగ్రత్తగా వెళ్ళండి. సో వెళ్తున్నా. దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ వాన ఎక్కువ అయితే పడింది అనమాట. అంటే మా ఊరు నుంచి వచ్చేటప్పుడు పెద్ద వాన అయితే ఏం లేదు. ఊరు దగ్గర అయిపోతే ఇంకా చల్లగాలి, ఇంకా వాన వైబ్స్ అయితే ఇంకా మామూలు లేదు. సందడి అనిపిస్తుంది. సో మీకు కనిపిస్తూనే ఉన్నాయి ఇల్లు. సో ఇప్పుడు చల్లగా గాలి బాగా ఉంది. దీన్ని నిద్రపోతాం అంటే గాలి అయితే వస్తుంది. సో బాగుంది. వాన అయితే బాగా పడినట్టు అనిపిస్తుంది నాకు తెలిసేటప్పుడు. స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ పోలీసులు గేట్ అయితే వచ్చింది. చూడండి మీరు కూడా. రద్దీ బాగా పెరిగిపోతుందని ముందే వీళ్ళు పోలీసులు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఎక్కడెక్కడ ఉండాలి ఏంటి, ఎక్కడెక్కడ పార్కింగ్ ఉండాలి ఏంటి అని అన్ని డిసైడ్ చేసుకొని పోలీసులు అయితే సిద్ధంగా అయితే ఉన్నారు. సో మనం కూడా వాళ్ళకు సహకరించాలి. మీరు కూడా ఇలాంటి ఏమన్నా ఈవెంట్స్ లోకి వెళ్ళినప్పుడు మీరు కూడా పోలీసులకు అయితే ఖచ్చితంగా సహకరించండి. వాళ్ళకు గొడవతో చేయకండి. వాళ్ళని ఏదన్నా ఇన్ఫర్మేషన్ అడిగి కనుక్కోండి, కానీ ఎక్కువ ఏం ఇబ్బంది అయితే పెట్టకండి. సో వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు, మీకు ఎక్కువ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. సో వైబ్ చూడండి. మామూలు ఇంటింటి దగ్గర ఇలాగా దాని పరదానే కదా బ్రో ఆడేది. పెళ్లి చేస్తుంటాం కదా, ఆ టైప్ లో అయితే వేసారు రోడ్. సో ఇంటింటి కాడ మామూలు లేదు. సో చిన్నగా వెహికల్స్ కానీ అన్ని ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి చూడండి. ఇంకొక ఒక రోజు ఆగితే ఇంకా ఈ వెహికల్స్ పోనీకి కూడా స్థలం అయితే ఉండదు. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది చూడండి. వాటర్ అలా ఎట్లా వచ్చింది చూడండి. కొంచెం వానం అన్నా సరే ఇంకా మామూలు ఉండదు. సందడి కట్టది. ఇంకా బండి తిరిగే అవకాశం కూడా ఉండదు. కరెంటు పోతే ఇంకా మన పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. పోతున్నాం. ఇప్పుడు ఏడికి పోతున్నాం బ్రో మనం డాన్స్ చేసే కాడికి? చెక్కబోయిన దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈరోజు చెక్కబోయిన అయితే ఉంది. రేపు మన్నాడు ఏముండదో తెలియదు. సో మన ఊరు కలిసారు ముగ్గురు. ఫ్రెండ్స్ వైబ్స్ చూడండి, మామూలు లేదు. పెద్దగా చూడండి, మామూలుగా లేదు. స్టార్ట్ అయిపోయినాయి, ఎప్పుడే వైబ్స్ స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మామూలుగా లేదు. బోనాల జాతర అని పెట్టేశారు బ్యానర్లు. చూడండి మామూలు లేదు. ఇప్పుడు మనం ఇంటి దగ్గర మనం శాల్వాలు, పరదాలు అన్ని కప్పుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? ముందర పోయే కొద్ది వైబ్స్. ఇక్కడ హాస్టల్ దాటిపోతున్నాం. గుడి దగ్గర ఈవెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. గ్రౌండ్ లో అయితే పెట్టినట్టున్నారు.
అదే గ్రౌండ్ లో పెట్టినట్టున్నారు ఫ్రెండ్స్. గుడి ఎక్కడ బాగుండేది? గుడి ఇక్కడైతే అక్కడ తిరునాల మామూలు లేదు. ఇక్కడ వాన పడింది, కొంచెం ఇబ్బంది అయితే ఉన్నారు. సో ఇక్కడ ఏదో గ్యాంబ్లింగ్ ఏదో జరుగుతుంది. అదే అది షూట్ చేయమంట, డబ్బులు సంపాదించాట. ఎంట్రన్స్ గుడి దగ్గరికి పోయే దారి అనమాట ఇది. చూడండి, పార్కింగ్ చేసి ఒక చోట మనం వెళ్ళి చూద్దాం ఒకసారి. డాగి, బ్లాక్ డాగి బైక్ అయితే పార్క్ చేసినాం. చూడాల మళ్ళీ ఉంటుందో ఉండదు, బండి ఇక్కడ ఉంటుందో ఉండదు. పోలీసులు అయితే తిరుగుతూనే ఉన్నారు. సో రద్దీ పెరిగిపోతుంది అనే ఉద్దేశంతో ఎంటర్ అవుతున్నాం మేమైతే. స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎంట్రన్స్. వాన చూడండి, వాన మామూలుగా పడలేదు. కొంచెమన్నా బురద ఫ్రెండ్స్. కాయ కర్పూరం అమ్ముతున్నారు. అదిగోండి గుడి. మన భజన గుడి బయట మొత్తం వ్యూ అయితే ఇలా ఉంది. మొత్తం ఒకసారి చూడండి. సో ఇక్కడ రథం కూడా ఉంది బయట గుడి ఎదురుగా, చూడొచ్చు మీరు కూడా. చెక్క భజన వైబ్స్ అయితే మామూలుగా లేవు. సౌండ్ చూడండి ఒకసారి ఎలా వస్తుందో. ఇంకా చెక్క భజన అయితే వేయడం స్టార్ట్ అయితే అయిపోయింది. ఇందాక మ్యూజిక్ వస్తూ ఉండేది బ్యాక్గ్రౌండ్లో. ఇంకా ఇక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టేశారు. ఇంకా దీన్ని కూడా చూడడం జరుగుతుంది అనమాట. ఎక్కువసేపు ఇక్కడే ఉన్నాం. ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్. అంతా అయిపోయింది, అందరు కూడా పోతున్నారు చూడండి. డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఇంకా భజన కూడా చూసినాం, చెక్క భజన. సో చెక్క భజన అక్కడ కొంచెంసేపు ఉన్నాము. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ దగ్గర చాలా సేపు ఉన్నాం, మొత్తం అయిపోయేంత వరకు ఉన్నాం. ఇంకా చెక్క భజన అయితే చేస్తున్నారు. మీకు బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ వస్తూనే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంటికి వస్తున్నాం. రెండైతే బాయ్ భాష.
బై. ఇంటికైతే వచ్చినాం ఫ్రెండ్స్. ఇంక ఇంతే వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్. అంటే దీనికి వాచింగ్ స్మైల్ కానీ బై బై ఫ్రెండ్స్.